నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ముగింపు పలకాలని 5వ వార్డు కార్యకర్తల సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు అన్నారు. రానున్న అసెంబ్లీ పార్లమెంటరీ ఎలక్షన్ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులైన విశాఖ ఎంపీగా శ్రీ భరత్, భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలకాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు, బోయి వెంకటరమణ, టీడీపీ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వంటాకుల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని, మద్యపాన నిషేధం అని చెప్పి మాట తప్పి నాసిరకం మద్యాన్ని అత్యధిక రేట్లకు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని, అందువల్లనే రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రూట్ మ్యాప్ కూడా తయారు చేశారు. దానిలో మన ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మనం వెళ్ళి మన అభ్యర్థులంతా గ్రామాల్లో విస్తృతంగా మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే అభ్యర్థికి అంత అవకాశం ఉండదు. ఎందుకంటే భీమిలిపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు నాకు తెలిసి 3,50,000 చిల్లర, నాకు 3,60,000 దాటిపోతారు. ఎందుకంటే 14వ తారీఖు వరకు ఓటర్ కార్యక్రమం నమోదుకి ఆఖరి తేదీ ఉంది. మీరు ఇక్కడ లిస్టులు తీసుకొని ముందు మస్ట్ ఇప్పుడు లిస్టులు తీసుకొని మీ పేరు ఉందా లేదా, మన ఇంటి పక్కల పేర్లు ఉన్నాయా, మన బంధువులు, మన తాలూకులు ఎవరి పేరు ఉన్నా ఒకసారి లిస్టులో వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుని 14వ తారీఖు లోపల మనం చేర్పించుకున్నట్టయితే ఓటు వచ్చేస్తుంది. లేదా ఇంక రాదు మనం, ఎందుకంటే చాలామంది తీసేశారు కొన్ని చోట్ల. అది కూడా ఒకసారి ముఖ్యంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ దృష్టిలో ఇప్పుడు ఓటు ఉందో, మన ఓటు ఉందో లేదో మనం చూసుకున్న ఇబ్బంది, బాధాకరమైన పరిస్థితి ఉంటుంది. ఓటు అనేది మనిషికి ఒక ఆయుధం. మరి అటువంటిది ఓటు ఉందా లేదనేది కూడా మనం చూసుకుంటే 14వ తారీఖు లోపల జాయిన్ అయ్యేటటువంటి ప్రక్రియ కూడా మన నాయకులందరూ చూడాల్సిందిగా, అలాగే బూత్ కన్వీనర్లు, మెయిన్ ఇంపార్టెంట్ బూత్ కన్వీనర్లు కూడా చెక్ చేసుకుని చూడాల్సిందిగా నాకు ముందు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమం ఫస్ట్గా ఉంది. తర్వాత మనం ఏదైతే బాబు 6 పథకాలు, బాబు చూసి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కూడా మనం భీమిలిపట్నం నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా చేసాం. అందులో మన వార్డు తరపున అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ పిలిపించిన జాగ్రత్తగా చేశాం. కాబట్టి ఈ గంటా శ్రీనివాసరావు గారు, శ్రీభరత్ గారు ఇద్దరిని గెలిపించి 2 సైకిల్లో, ఒకటి పార్లమెంట్కి, ఒక అసెంబ్లీకి పంపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరినీ దిగ్విజయంగా జయప్రదం చేసి రేపు 8వ తారీఖు సోమవారం నాడు జరిగేటటువంటి మన అభ్యర్థి పర్యటనకు మీరు అందరూ కూడా సహకరించి మరి ఎక్కువ మొత్తాదులో ప్రతి గ్రామం, ఏ జంక్షన్కి ఆ జంక్షన్, ఏ కాలనీకి ఆ కాలం స్వాగతాలు పలుకుతూ మరి ఆయనకి మనం ఈ ప్రచారాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్షులు వహించినటువంటి పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, 5వ వార్డు మరి కార్పొరేటర్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు గారికి, సోదరుడు బోయి శ్రీనివాసరావు గారికి, మరి ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియకు మన వార్డుకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి భరత్ గారు, శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ గారు ఇద్దరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని మీకు అందరికీ తెలుసు. మరి కొత్తగా మీకు చెప్పవలసిన లేదు. మనం ప్రతి మీటింగ్లో కూడా చర్చించుకున్నాం. అందులో భాగంగానే మనకి ఈ ధర్మిలో ఒక 3 సంవత్సరాలుగా మనం ఒక ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మనం పనిచేస్తూ ఉన్నాం. అది మీకు అందరికీ తెలుసు. మరి ఎన్నికల శంకారం ఏదైతే మొదలైందో మన పార్టీ అధినాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నియోజకవర్గంలో మరి ఎలాగైనా భీమిలి ఈ 175 నియోజకవర్గాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో అంటే మీకు అందరికీ తెలియాలి, మంటవరపు ఇన్ఛార్జి దగ్గర పనిచేసిన అందులో అభిమానులు ఉండొచ్చు, మనకి అందరికీ అభిమానం ఉండొచ్చు. మరి బాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే జగన్మోహన్ కలిగి ఉన్నాడు భీమిలి నియోజకవర్గానికి మరి ఎటువంటి క్యాండిడేట్ ఉండాలో దశ నిర్దేశించి ఆయన మనకి గౌరవనీయులైనటువంటి మన అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. అలాగే అభ్యర్థిగా శ్రీభరత్ గారిని కూడా నియమించడం జరిగింది.
మరి దానిలో భాగంగా మన ఏదైతే మరి నిన్న మీటింగ్లో ఆయన ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు. రూట్ మ్యాప్ తయారు చేసి మన కార్యకర్తలకి మన వార్డు మనకి భీమిని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ గంటా మనకి ఈ నెల 8వ తారీఖుని మన వార్డు పర్యటన నిమిత్తం పరిచయ కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు గారు మనమందరం కలిపి ప్రోగ్రాం ఇస్తే మనకి ఈశాన్యంలో ఉన్న బోయపాలెం కానీ పరదీశపాలెం నుంచి కానీ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తామండి. ఇది మా కార్యకర్తలు నాయకులకి అందరికీ మా మనోభావాలు చెబుతూ వాళ్ళు సూచనలు సలహాలు తీసుకొని మన కార్యక్రమం చేసుకుంటామని నేను చెప్పడం జరిగింది. అయితే ఆయన కూడా వారు ఆఫీస్ వాళ్ళు కలిపి మీ ప్రోగ్రాం ఎలా అయితే మీరు ఇస్తారో ఆ ప్రోగ్రాం ప్రకారమే మనం కార్యక్రమం నడిపిద్దామని అన్నాం. అయితే మీ అందరితో ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించాలా, మనం అందరం కలిపి సమావేశం అవుదామని ముఖ్య నాయకులు కొంతమంది నిన్న కలిశారు. దాని ప్రకారం మీ అందరికీ ఫోన్లు చేసాం. అనేక అసెంబ్లీలు జరిగి అనేక మంది ముఖ్యమంత్రులు పీఠాన్ని అధిరోహించారు, కానీ దుర్మార్గ పాలన ఈనాడు చూసామన్నమాట. ఎంత దారుణం అంటే ఆ చిన్నాన్ని ఆలే చంపించి చంద్రబాబు నాయుడు చంపినాడు అన్న. నిన్న దాని పెన్షన్ డబ్బులు ఏమన్నా లేక మన వాటి రకంగా పడతారు, రకంగా మాట్లాడతాము. మన కార్యకర్తలు అందరూ తీసుకు రేపు పొద్దున్న మనం ప్రతి గ్రామాన ప్రతి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిపి వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అకృత్యాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. మనం ఎన్నైతే ఈ 3-4 సంవత్సరాలు పడ్డం మీరు అందరూ చూశారు. అయితే ఈ మధ్యనే మన బాసు ఎంటర్ అయిన తర్వాత కొంతమంది మన పార్టీలో జాయిన్ అయినందుకు లోపాయకారంగా వాళ్ళ కార్యక్రమాలు నడిపిస్తాను. మొన్నటి వరకు 4-5 సంవత్సరాలు ఆ పార్టీలు ఎంజాయ్ చేసి మన గంటా శ్రీనివాసరావు గెలుస్తారని గ్యారంటీ ఉంది. మనకు తెలుగుదేశం పార్టీ అధికారవంతం తెలిసిన తర్వాత ఇక మనం గవర్నమెంట్ మనం అందరికీ ఇబ్బంది పెట్టాం, వాళ్ళు మనకు ఇబ్బంది. ఏమైనప్పటికీ మన అడ్డాలో అడ్డకూడదో ఏదైనా మన కార్యకర్త నిర్ణయం ప్రకారం ఉంటుంది కాబట్టి అది కూడా మీకు దృష్టిలో పెడుతూ ఏదైనా మనం మంచి మెజారిటీతో గెలాలంటే అందరి సహాయ సహకారాలు మనకు కావాలి. అందుకని 8వ తారీఖు నాడు మనం ఎక్కడి నుంచి ప్రోగ్రాం మొదలు పెడదాం అన్నది ఆలోచన చేస్తూ 8 గంటలకే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది. 8-9కి అది బోయపాలెం జంక్షన్లో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ లేఅవుట్ నుంచి మనకు ఈశాన్యాన్ని అక్కడి నుంచి మొదలు పెడుతూ పరదీశపాలెం వచ్చి పరదీశపాలెం కార్యక్రమం చూసుకొని